దేవగిరి కోట. రాజుల కాలం కోటలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అప్పట్లో ఇంత పెద్ద కట్టడాలు ఎలా నిర్మించారు? ఎన్నేళ్లు పట్టింది ఇలాంటి కట్టడాలు నిర్మించడానికి? ఎంతమంది కూలీలను వాడారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఒక రాజ్యంపై ఇంకో రాజ్యం వారు యుద్ధాలు చేయటం, కోటలను ఆక్రమించడం, బందీలుగా అక్కడి వారిని తీసుకుపోవటం ఇవే జరిగేవి. కానీ అన్ని కోటలపై ఇలాంటి పరిస్థితులు ఉండవు. చరిత్ర పుటల్లో నేటికి ఒళ్ళు జలధరించే కోటలు సాక్షాత్కరిస్తాయి. ఇండియాలోనే అత్యంత శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన ఒక కోట ఆనాటి ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని సగర్వంగా నిలబడింది. ఆ కోటలోకి శత్రువులు రావాలంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే. కోట ప్రారంభం నుండి ప్రధాన గేటుకు చేరుకోవడానికి 1 కిలోమీటర్ ప్రయాణించాలి. అది కూడా మధ్యలో ఉన్న అనేక ద్వారాలను కూల్చివేసి ఆలోపు కోటపై నుండి వచ్చే ఫిరంగిలను కూడా తట్టుకోగలగాలి. ఇవన్నీ దాటి ప్రధాన గేటు వరకు చేరుకుంటే అక్కడ మదమెక్కిన ఏనుగులు సైతం కాల్చలేని అతి ఎత్తైన బలమైన ప్రధాన గేటు ఉంటుంది. అది కూడా దాటితే కోట చుట్టూ ఉన్న భారీ కందకాలు, అందులో ముసళ్లను దాటవలసి ఉంటుంది. ఇక అది కూడా దాటి లోపలికి వస్తే అత్యంత భయంకరమైన సొరంగ మార్గం నుండి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడ చీకట్లో కన్ఫ్యూజింగ్ గా ఈ దారుల్లో ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పైనుండి ఆ గుహల్లోకి వచ్చిన శత్రు సైన్యంపై వేడివేడి నూనెను పోస్తూ కట్టడి చేస్తారు కోట సైనికులు. ఇంతటి భయంకరమైన శత్రు దుర్భేద్యమైన కోట పేరు దేవగిరి కోట. దీన్ని దౌలతాబాద్ కోట అని కూడా పిలుస్తారు. దౌలతాబాద్ కోట ఔరంగాబాద్కు 15 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది. దేవగిరి కోటను యాదవరాజు రాజా భిల్లమరాజు కట్టించాడు. ఈ కోటను మొదట హస్తగతం చేసుకుంది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత మరాఠాలు, బహమనీ సుల్తాన్లు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు చేజిక్కించుకున్నారు. తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ల వంశానికి చెందినవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్కు దౌలతాబాద్ కోటకు ఉన్న సంబంధం క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటిది. రాజధాని మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన ప్రదేశం అని భావించిన తుగ్లక్ ఇక్కడి కోటను ఆక్రమిస్తాడు. ఢిల్లీలోని ప్రజలను దౌలతాబాద్కు తరలి వెళ్లాలని, అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు. సుమారు 700 మైళ్ల ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గం మధ్యలోనే మరణిస్తారు. అది గమనించిన తుగ్లక్ వెంటనే వారిని ఢిల్లీ రావాల్సిందిగా, ఢిల్లీని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు. దీన్ని చరిత్రలో ఒక పిచ్చి చేష్టగా చరిత్రకారులు పరిగణిస్తారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గోల్కొండ తానీషా హిందువులైన అక్కన్న మాదనలను కోట బాధ్యతలను అప్పగించి ఔరంగజేబ్ కోపానికి గురవుతారు. దానికి తోడు శివాజీతో చేసుకున్న సంధి ఔరంగజేబ్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. స్వయాన ఔరంగజేబ్ గోల్కొండ కోటను ముట్టడించి తానీషాను బందీగా చేసుకుని దౌలతాబాద్ కోటలో బంధిస్తాడు. తానీషా సుమారు 13 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉండి అక్కడే మరణిస్తాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హరపాలుడిని బతికుండగానే పట్టుకుని అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వేలాడదీస్తాడు. ఇది కోటకు సంబంధించిన ఒళ్ళు జలధరించే ఒక రక్త చరిత్ర. బలమైన ఇనుప మేకులతో చెక్కబడిన కోట ద్వారాలు, శత్రువులు కూడా ఎక్కిలోనికి చేరుకోలేని విధంగా ఉండే నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన గోడలు, ఫిరంగులు, సైనికుల గదులు ఈ కోటయే చూడదగ్గది. భరతమాత ఆలయాన్ని యాదవరాజులు హిందూ ఆలయంగా, ముస్లిం సుల్తాన్లు మసీదుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆలయం లోపల భారతమాత విగ్రహం కలదు. భరతమాత ఆలయానికి చేరువలో హది సరస్సు ఉంటుంది. కోటపైకి చేరుకునే దారిలో 40 అడుగుల లోతు గల కందకం, దాని మీద ఇనుప వంతెన ఉంటాయి. అది దాటితే ఒక చీకటి గది వస్తుందట. కొవ్వొత్తులు, టార్చ్ లైట్ సహాయంతో లోనికి వెళ్ళవచ్చు. దేవగిరి కోట. రాజుల కాలం కోటలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అప్పట్లో ఇంత పెద్ద కట్టడాలు ఎలా నిర్మించారు? ఎన్నేళ్లు పట్టింది ఇలాంటి కట్టడాలు నిర్మించడానికి? ఎంతమంది కూలీలను వాడారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఒక రాజ్యంపై ఇంకో రాజ్యం వారు యుద్ధాలు చేయటం, కోటలను ఆక్రమించడం, బందీలుగా అక్కడి వారిని తీసుకుపోవటం ఇవే జరిగేవి. కానీ అన్ని కోటలపై ఇలాంటి పరిస్థితులు ఉండవు. చరిత్ర పుటల్లో నేటికి ఒళ్ళు జలధరించే కోటలు సాక్షాత్కరిస్తాయి. ఇండియాలోనే అత్యంత శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన ఒక కోట ఆనాటి ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని సగర్వంగా నిలబడింది. ఆ కోటలోకి శత్రువులు రావాలంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే.
కోట ప్రారంభం నుండి ప్రధాన గేటుకు చేరుకోవడానికి 1 కిలోమీటర్ ప్రయాణించాలి. అది కూడా మధ్యలో ఉన్న అనేక ద్వారాలను కూల్చివేసి ఆలోపు కోటపై నుండి వచ్చే ఫిరంగిలను కూడా తట్టుకోగలగాలి. ఇవన్నీ దాటి ప్రధాన గేటు వరకు చేరుకుంటే అక్కడ మదమెక్కిన ఏనుగులు సైతం కాల్చలేని అతి ఎత్తైన బలమైన ప్రధాన గేటు ఉంటుంది. అది కూడా దాటితే కోట చుట్టూ ఉన్న భారీ కందకాలు, అందులో ముసళ్లను దాటవలసి ఉంటుంది. ఇక అది కూడా దాటి లోపలికి వస్తే అత్యంత భయంకరమైన సొరంగ మార్గం నుండి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడ చీకట్లో కన్ఫ్యూజింగ్ గా ఈ దారుల్లో ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పైనుండి ఆ గుహల్లోకి వచ్చిన శత్రు సైన్యంపై వేడివేడి నూనెను పోస్తూ కట్టడి చేస్తారు కోట సైనికులు. ఇంతటి భయంకరమైన శత్రు దుర్భేద్యమైన కోట పేరు దేవగిరి కోట. దీన్ని దౌలతాబాద్ కోట అని కూడా పిలుస్తారు. దౌలతాబాద్ కోట ఔరంగాబాద్కు 15 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది. దేవగిరి కోటను యాదవరాజు రాజా భిల్లమరాజు కట్టించాడు. ఈ కోటను మొదట హస్తగతం చేసుకుంది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత మరాఠాలు, బహమనీ సుల్తాన్లు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు చేజిక్కించుకున్నారు. తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ల వంశానికి చెందినవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్కు దౌలతాబాద్ కోటకు ఉన్న సంబంధం క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటిది. రాజధాని మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన ప్రదేశం అని భావించిన తుగ్లక్ ఇక్కడి కోటను ఆక్రమిస్తాడు. ఢిల్లీలోని ప్రజలను దౌలతాబాద్కు తరలి వెళ్లాలని, అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు. సుమారు 700 మైళ్ల ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గం మధ్యలోనే మరణిస్తారు. అది గమనించిన తుగ్లక్ వెంటనే వారిని ఢిల్లీ రావాల్సిందిగా, ఢిల్లీని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు. దీన్ని చరిత్రలో ఒక పిచ్చి చేష్టగా చరిత్రకారులు పరిగణిస్తారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గోల్కొండ తానీషా హిందువులైన అక్కన్న మాదనలను కోట బాధ్యతలను అప్పగించి ఔరంగజేబ్ కోపానికి గురవుతారు. దానికి తోడు శివాజీతో చేసుకున్న సంధి ఔరంగజేబ్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. స్వయాన ఔరంగజేబ్ గోల్కొండ కోటను ముట్టడించి తానీషాను బందీగా చేసుకుని దౌలతాబాద్ కోటలో బంధిస్తాడు. తానీషా సుమారు 13 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉండి అక్కడే మరణిస్తాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హరపాలుడిని బతికుండగానే పట్టుకుని అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వేలాడదీస్తాడు. ఇది కోటకు సంబంధించిన ఒళ్ళు జలధరించే ఒక రక్త చరిత్ర. బలమైన ఇనుప మేకులతో చెక్కబడిన కోట ద్వారాలు, శత్రువులు కూడా ఎక్కిలోనికి చేరుకోలేని విధంగా ఉండే నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన గోడలు, ఫిరంగులు, సైనికుల గదులు ఈ కోటయే చూడదగ్గది. భరతమాత ఆలయాన్ని యాదవరాజులు హిందూ ఆలయంగా, ముస్లిం సుల్తాన్లు మసీదుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆలయం లోపల భారతమాత విగ్రహం కలదు. భరతమాత ఆలయానికి చేరువలో హది సరస్సు ఉంటుంది. కోటపైకి చేరుకునే దారిలో 40 అడుగుల లోతు గల కందకం, దాని మీద ఇనుప వంతెన ఉంటాయి. అది దాటితే ఒక చీకటి గది వస్తుందట. కొవ్వొత్తులు, టార్చ్ లైట్ సహాయంతో లోనికి వెళ్ళవచ్చు. దేవగిరి కోట. రాజుల కాలం కోటలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అప్పట్లో ఇంత పెద్ద కట్టడాలు ఎలా నిర్మించారు? ఎన్నేళ్లు పట్టింది ఇలాంటి కట్టడాలు నిర్మించడానికి? ఎంతమంది కూలీలను వాడారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఒక రాజ్యంపై ఇంకో రాజ్యం వారు యుద్ధాలు చేయటం, కోటలను ఆక్రమించడం, బందీలుగా అక్కడి వారిని తీసుకుపోవటం ఇవే జరిగేవి. కానీ అన్ని కోటలపై ఇలాంటి పరిస్థితులు ఉండవు. చరిత్ర పుటల్లో నేటికి ఒళ్ళు జలధరించే కోటలు సాక్షాత్కరిస్తాయి. ఇండియాలోనే అత్యంత శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన ఒక కోట ఆనాటి ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని సగర్వంగా నిలబడింది. ఆ కోటలోకి శత్రువులు రావాలంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే. కోట ప్రారంభం నుండి ప్రధాన గేటుకు చేరుకోవడానికి 1 కిలోమీటర్ ప్రయాణించాలి. అది కూడా మధ్యలో ఉన్న అనేక ద్వారాలను కూల్చివేసి ఆలోపు కోటపై నుండి వచ్చే ఫిరంగిలను కూడా తట్టుకోగలగాలి. ఇవన్నీ దాటి ప్రధాన గేటు వరకు చేరుకుంటే అక్కడ మదమెక్కిన ఏనుగులు సైతం కాల్చలేని అతి ఎత్తైన బలమైన ప్రధాన గేటు ఉంటుంది. అది కూడా దాటితే కోట చుట్టూ ఉన్న భారీ కందకాలు, అందులో ముసళ్లను దాటవలసి ఉంటుంది. ఇక అది కూడా దాటి లోపలికి వస్తే అత్యంత భయంకరమైన సొరంగ మార్గం నుండి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడ చీకట్లో కన్ఫ్యూజింగ్ గా ఈ దారుల్లో ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పైనుండి ఆ గుహల్లోకి వచ్చిన శత్రు సైన్యంపై వేడివేడి నూనెను పోస్తూ కట్టడి చేస్తారు కోట సైనికులు. ఇంతటి భయంకరమైన శత్రు దుర్భేద్యమైన కోట పేరు దేవగిరి కోట. దీన్ని దౌలతాబాద్ కోట అని కూడా పిలుస్తారు.
దౌలతాబాద్ కోట ఔరంగాబాద్కు 15 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది. దేవగిరి కోటను యాదవరాజు రాజా భిల్లమరాజు కట్టించాడు. ఈ కోటను మొదట హస్తగతం చేసుకుంది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత మరాఠాలు, బహమనీ సుల్తాన్లు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు చేజిక్కించుకున్నారు. తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ల వంశానికి చెందినవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్కు దౌలతాబాద్ కోటకు ఉన్న సంబంధం క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటిది. రాజధాని మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన ప్రదేశం అని భావించిన తుగ్లక్ ఇక్కడి కోటను ఆక్రమిస్తాడు. ఢిల్లీలోని ప్రజలను దౌలతాబాద్కు తరలి వెళ్లాలని, అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు. సుమారు 700 మైళ్ల ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గం మధ్యలోనే మరణిస్తారు. అది గమనించిన తుగ్లక్ వెంటనే వారిని ఢిల్లీ రావాల్సిందిగా, ఢిల్లీని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు. దీన్ని చరిత్రలో ఒక పిచ్చి చేష్టగా చరిత్రకారులు పరిగణిస్తారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గోల్కొండ తానీషా హిందువులైన అక్కన్న మాదనలను కోట బాధ్యతలను అప్పగించి ఔరంగజేబ్ కోపానికి గురవుతారు. దానికి తోడు శివాజీతో చేసుకున్న సంధి ఔరంగజేబ్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. స్వయాన ఔరంగజేబ్ గోల్కొండ కోటను ముట్టడించి తానీషాను బందీగా చేసుకుని దౌలతాబాద్ కోటలో బంధిస్తాడు. తానీషా సుమారు 13 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉండి అక్కడే మరణిస్తాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హరపాలుడిని బతికుండగానే పట్టుకుని అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వేలాడదీస్తాడు. ఇది కోటకు సంబంధించిన ఒళ్ళు జలధరించే ఒక రక్త చరిత్ర. బలమైన ఇనుప మేకులతో చెక్కబడిన కోట ద్వారాలు, శత్రువులు కూడా ఎక్కిలోనికి చేరుకోలేని విధంగా ఉండే నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన గోడలు, ఫిరంగులు, సైనికుల గదులు ఈ కోటయే చూడదగ్గది. భరతమాత ఆలయాన్ని యాదవరాజులు హిందూ ఆలయంగా, ముస్లిం సుల్తాన్లు మసీదుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆలయం లోపల భారతమాత విగ్రహం కలదు. భరతమాత ఆలయానికి చేరువలో హది సరస్సు ఉంటుంది. కోటపైకి చేరుకునే దారిలో 40 అడుగుల లోతు గల కందకం, దాని మీద ఇనుప వంతెన ఉంటాయి. అది దాటితే ఒక చీకటి గది వస్తుందట. కొవ్వొత్తులు, టార్చ్ లైట్ సహాయంతో లోనికి వెళ్ళవచ్చు.